ఇది 21/11/2024 పోయిన నెల నేను షాపు నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో రత్నాల చెరువులో మా ఇంటికి భోజనానికి వస్తుండగా, రత్నాల చెరువులో రోడ్డుకి ఇరువైపులా ఉన్న కొంతమంది లేబర్ ఎస్సీలు ఉన్నారు కదా, వీళ్ళు ఒక 150 మంది నా మీద దాడి చేశారు. అంటే నా బండి ఆపేసి నా చొక్కా పట్టుకొని చింపి నన్ను కొడుతూ వీడియోలు తీస్తూ, అలాగే ఇది తెలిసిన మా మిస్సెస్ వస్తే ఆ ఏరియా అక్కడికి, ఆమెను కూడా కొట్టి, ఆమెను కూడా బట్టలు చింపి, జాకెట్ చింపి, చీర చింపి, ఆమె మెడలో నగలు దొంగిలించి ఇదంతా చేశారు. ఇంత అన్యాయం చేశారు. ఈలోపు మా మిసెస్ ఫోన్ చేసి వచ్చింది పోలీసులకి. పోలీసు వారు వచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఇదంతా కూడా పోలీసు వారికి తెలుసు మాకు జరిగిన అన్యాయము. సరే, ఇప్పటికి సుమారుగా ఈ విధంగా అన్యాయం జరిగింది మాకు. అయితే కొంతమంది మా మీడియా మిత్రులు అవనండి, మా ఫ్రెండ్స్ అవనండి, బంధువులు అవనండి, శ్రేయోభిలాషులు అవనండి, వీళ్ళందరూ ఒక టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ, వాట్సాప్ల ద్వారా కానీ, ఫోనుల ద్వారా కానీ ఏమడుగుతున్నారంటే, ఇంత పబ్లిక్గా మధ్యాహ్నం పూట పోలీసులు ఉన్న సమక్షంలో కూడా మీ వీడియోలు చూడటం జరిగింది. ఆ వీడియోల్లో మీరు ఎక్కడా కూడా వాళ్ళని కులదోషం చేసినట్టు కానీ, వాళ్ళని తిట్టినట్టు కానీ, వాళ్ళని కొట్టినట్టు కానీ ఎక్కడా లేదు. వాళ్ళే మిమ్మల్ని లాక్కెళ్ళి కొడుతున్నట్టు, వాళ్ళే మిమ్మల్ని తిడుతున్నట్టు, వాళ్ళే మీ మెడలో బంగారం దొంగిలించారని, వాళ్ళు మీ మెస్సేజ్ని కొట్టినట్టు కింద పడేసి జాకెట్ చింపినట్టు మేము ఇవన్నీ నగ్న ఫోటోలు కూడా వీడియోలు చూసాము. అయితే సంబంధిత పై అధికారులు మీరు పోలీసు వారికి ఫిర్యాదు చేశారని కూడా చెప్తున్నారు, ఎఫ్ఐఆర్లు కట్టారని కూడా చెప్తున్నారు. అయితే ఇంకొకటి, ఇంత అన్యాయం చేస్తే వాళ్ళని ఇప్పటికి 40 రోజులు గడిచినా ఎందుకు వాళ్ళని ఈ రోజు వరకు సంబంధిత అధికారులు అరెస్ట్ చేయలేదు? మరి వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియాలో ఫోటోలు ఈ రోజు వరకు ఎందుకు తొలగించలేదు? అట్లాగే మిమ్మల్ని ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఎటువంటి విచారణ చేయకుండా ఎందుకు తప్పుడు కేసులు కట్టారు? అసలు ఆ కట్టిన తప్పుడు కేసు ఇప్పుడు వరకు ఎందుకు తొలగించలేదు? అసలు మిమ్మల్ని కొట్టి, మిమ్మల్ని తిట్టి, మీ బంగారం దొంగిలిస్తే మీ మీద అట్రాసిటీ కేసు, ఇంకా వేరే కేసులు ఎందుకు పెట్టారు? మరి సీఏకి మీరంటే ఏమన్నా కక్ష ఉందా? లేకపోతే సంబంధిత అధికారులకి మీరంటే ఏమన్నా కక్ష ఉందా? ఏ కక్ష ఉన్న న్యాయాన్ని బతికించాల్సిన పోలీసులు ఈ విధంగా ఇంత అన్యాయంగా మరి 40 రోజులు గడిచినా ఎందుకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళు ఎందుకు ఈ 40 రోజులు గడిచినా ఎందుకు శిక్షించలేదు? మరి సోషల్ మీడియాలో ఎందుకు తొలగించలేదు? మీరు బంగారం దొంగిలించారంటారు, మీ బంగారం అన్నప్పుడు కానీ ఇప్పించారా, ఇప్పించలేదా? మరి మీరు ఎందుకు ఇలాగా ఈ కేసు మీద ఎందుకు మీరు ముందుకు వెళ్ళట్లేదు అని ఇంకా నాకు కొన్ని గుర్తు రావట్లేదు. అనేక రకాల ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు. అయితే నేను వీళ్ళందరికీ, మా మిత్రులందరికీ ఒకటే నేను చెప్పేది, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా మేము అడగటం జరిగింది. మీరు అడిగిన ఈ పోలీసు వారిని, సంబంధిత అధికారులే. అయితే వాళ్ళు ఇప్పటికి కూడా మాకు మరి ఎటువంటి వివరణ మాకు చెప్పలేదు. అందుకే మేము మీకు చెప్పలేకపోతున్నాము. పైగా ఇది పోలీసు వారి దగ్గర, సంబంధిత పై అధికారుల దగ్గర ఉంది. మాకు న్యాయం జరగలేదని మేము పై అధికారుల దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. మరి అయినా కూడా ఇప్పటికి న్యాయం జరగలేదు 40 రోజులు గడిచినా. సరే, ఏదేమైనా మాకు సంబంధిత అధికారుల నుంచి మాకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ మేము పూర్తి వివరాలు చెప్పగలము. అంతవరకు చెప్పనందుకు మీరేమనుకోవద్దు. థ్యాంక్ యూ. మీ గోల్ రామాయణ పాత్మంగళగిరి.